డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం నిజాం నవాబులు. కాకపోతే దానికంటే ముందు అసలు నిజాం రాజ్యం స్థాపించడానికంటే గోల్కొండ రాజ్య పరిస్థితులు ఎలా వచ్చినాయి, ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించడం వల్లనే తర్వాత కాలంలో నిజాం రాజ్యం స్థాపించబడిందన్న విషయాన్ని గురించి ఐడియా కోసం అధ్యయనం చేద్దాం. చూడండి, మొత్తానికైతే ఔరంగజేబు 1687 సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. ఔరంగజేబు ఏమనుకున్నాడు, ఎట్లాగూ ఛత్రపతి శివాజీ లేడు, అక్కన్నా మాదర్ని అంతకంటే ముందే చంపించాడు. ఇప్పుడు విషయం ఏంటంటే అబుల్ హాసన్ తానీషాకి యుద్ధం అంటే ఏందో తెలియదు. వాడు ఏదో వారసత్వం ప్రకారంగా వచ్చాడు, కానీ వాడికి యుద్ధాల మీద నాలెడ్జ్ లేదు. అందుకని టిఫిన్ చేసి మొదలు పెడితే లంచ్ కల్లా యుద్ధం అయిపోద్ది అనుకొని 1687 సంవత్సరం ఫిబ్రవరిలో సైన్యాన్ని తీసుకుని వచ్చింది. ఆయన వస్తుందని ముందే తెలిసిన గోల్కొండ సైన్యం మొత్తం సమాయత్తమయ్యి హైదరాబాదులో యుద్ధానికి రెడీ చేసి చక్రవర్తిని అబుల్ హాసన్ తానీషాని గోల్కొండ కోటలో పెట్టి ఒక 2 సంవత్సరాలు సరిపోయిన ఆహార పదార్థాలన్నీ దాంట్లో పెట్టి డోర్లన్నీ పడేశారు. ఈ గోల్కొండ కోట 8 ద్వారాలు ఉన్నాయి, 8 ద్వారాలు మూసిపడేశారు. అంటే మనకి రాజమౌళి సినిమాలు మగధీర ఉంటాయి కదా, అట్లా ఆ పెద్ద పెద్ద ద్వారాలు కాబట్టి అది ఎట్టి పరిస్థితులు ఓపెన్ కాకుండా చేసి పడేశారు. ఔరంగజేబుకి ఈ విషయం తెలియక హైదరాబాద్లో యుద్ధం చేస్తాను. ఒక 2 నెలలు యుద్ధం చేసిండు. అసలు అబుల్ హాసన్ తానీషా చక్రవర్తి కనపట్లేదు. ఔరంగజేబు ఏమనుకుండు, టిఫిన్ చేసి మొదలు పెడితే లంచ్ కల్లా యుద్ధం అయిపోద్ది అనుకోండు. 2 నెలలు అయిపోయింది, అసలు చక్రవర్తి కనపట్లేదు. అబుల్ హాసన్ తానీషా ఎక్కడ ఉంటారా అని చెప్తే ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, అన్న నిన్ను వాళ్ళు డైవర్ట్ చేశారు, విషయం ఏంటంటే అసలు చక్రవర్తి ఇక్కడ కాదు ఉన్నది, గోల్కొండ కోట దగ్గర ఉన్నాడు, ఇక్కడ సైన్యంలో ఉన్నట్టుగా నీళ్ళు నటించేటట్టు చేస్తారు, నువ్వు తప్పు దారిలో యుద్ధం చేయాలా, టైం వేస్ట్ కావాలని నీకు వాళ్ళు చేస్తారని చెప్పగానే మీరు యుద్ధం ఇక్కడ చేయండి అని వాళ్ళ సైన్యాన్ని ఎడబెట్టి కొంత సైన్యాన్ని వేసుకొని ఈ గోల్కొండ కోట పోయి తూర్పు ద్వారాన్ని ఓపెన్ చేయించడానికి 6 నెలలు కష్టపడ్డాడు. అంటే ఆడ 2 నెలలు పోయినాయి, ఇక్కడ 6 నెలలు పోయింది, అంటే 8 నెలలు పట్టింది గోల్కొండ కోటను ఆక్రమించుకోవటానికి వచ్చి. అప్పుడు ఆ ద్వారాలు ఓపెన్ కాకపోతే ఆ టైంలోనే మన నిజాం ఉల్ ముల్క్, తర్వాత మనం ఇప్పుడు నిజాం రాజ్య స్థాపన గురించి చెప్పుకుంటాం కదా, ఆ నిజాం ఉల్ ముల్క్ అనే పిల్లగాడు ఏం చేసిందంటే, అంకుల్ నువ్వు తూర్పు ద్వారం నుంచి ఓపెన్ చేయటం కోసం 6 నెలల నుంచి ట్రై చేస్తున్నావు, ఏమైనా గృహప్రవేశం చేస్తున్నావు అంకుల్, సింహద్వారం నుంచి లోన పోవటానికి ఎవరో నీకు పాఠం చెప్పిందని చెప్పి పోయి దక్షిణ ద్వారంలో అక్కడ అబ్దుల్లా ఫానీ అని చెప్పి ఒకడు ఉంటే వాడికి లంచం ఇచ్చి నువ్వు డోర్ ఓపెన్ చేయరా అంటే వాడే ఉన్నాడు. నైట్ వచ్చి ఆ అబుల్ హాసన్ తానీషాని బంధించుకొని పోను అన్నాడు. మొత్తానికి ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి సలహా వల్ల 1687 సంవత్సరంలో ఔరంగజేబు అక్టోబర్ 3వ తారీఖు నాడు అబుల్ హాసన్ తానీషాని ఈ గోల్కొండ కోటలోని పట్టుకోవటం జరిగింది. మొత్తానికి 1687 సంవత్సరంలో ఫిబ్రవరిలో వచ్చిన ఔరంగజేబు 1687 సంవత్సరం అక్టోబర్ నెలలో కానీ అబుల్ హాసన్ తానీషాని బంధించడానికి వీలు కలిగింది. ఈ సమయంలో అతడికి హెల్ప్ చేసినటువంటి ఆ పిల్లవాడు ఉన్నాడే మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్, అదే మనం నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. ఆ పిల్లవాడిని ఔరంగజేబు మెచ్చుకున్నాడు. మొత్తానికైతే ఔరంగజేబు చేసినటువంటి పని ఏంటంటే ఈ అబుల్ హాసన్ తానీషాని బంధించిన తర్వాత ఈ మొత్తానికి వాళ్ళ మొఘల్ సామ్రాజ్యంలో మన గోల్కొండ రాజ్యాన్ని కూడా 1687 సంవత్సరంలో కలిపేసుకొని ఈ దక్షిణ భారతదేశానికి ప్రత్యేకంగా దక్కన్ సుబేదార్, ఓకేనా, దక్కన్ సుబేదార్ అనేటటువంటి పదవిని శాశ్వతం చేసి పడేశాడు ఔరంగజేబు. అంటే ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1687 సంవత్సరం నుంచి మన తెలంగాణ, మన కోస్తా, మన రాయలసీమ మొత్తం కూడా మొఘల్ చక్రవర్తుల యొక్క ప్రత్యక్ష పరిపాలనలోకి వెళ్ళిపోయింది. వాస్తవానికి మొఘల్స్ చేతిలో గోల్కొండ నవాబులు 1636లోనే ఓడిపోయారు. కోహినూర్ వజ్రం కోసం షాజహాన్ గొడవ చేసి 1636 సంవత్సరంలోనే అబ్దుల్లా కుతుబ్ షాని ఓడించాడు. అంటే 1636 నుంచే గోల్కొండ నవాబులు మొఘల్ చక్రవర్తులకి సామంతులుగా మాత్రమే ఉంటున్నారు. కానీ 1687 సంవత్సరంలో ఏంటంటే ఇక్కడ సామంతులు లేరు, డైరెక్ట్ రూలింగు. ఇక మొఘల్ చక్రవర్తులే మన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాన్ని అంతా వాళ్ళ రాజ్యంలో కలుపుకున్నారు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా మీరు ఈ 2 గుర్తుపెట్టుకోండి. 1636కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అప్పటి గోల్కొండ చక్రవర్తి అబ్దుల్లా కుతుబ్ షా మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేతిలో ఓడిపోయి సామంతులు అయ్యాడు. సంవత్సరం కప్పం గడుతూ ఉన్నాడు.
కానీ 1687కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మన తెలుగు ప్రాంతం మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష పరిపాలనలోకి వెళ్ళిపోయింది ఎప్పుడంటే 1687 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు. అంటే ఇక అప్పటి నుంచి డైరెక్ట్ రూలింగ్ ఉంది. మరి అది ఎప్పటిదాకా ఉంది అంటే 1724 సంవత్సరం వరకు ఉంది. అంటే 1687 నుంచి 1724 అంటే 37 సంవత్సరాల పాటు ఈ తెలుగు ప్రాంతం అంతా కూడా మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష పరిపాలనలో ఉన్నది. అప్పుడు ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలన చేశారు అంటే మొఘల్ చక్రవర్తి తరపున దక్కన్ సుబేదార్, దక్షిణ భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు దక్కన్ అంటారు. అందుకని ఆ దక్కన్ ప్రాంతం ఒక సుబాగా పెట్టారు. ఆ సుబా పరిపాలకుడు అంటే సుబేదార్. సుబా అంటే రాష్ట్రం, అందుకని సుబా అనే పేరు పెట్టారు. ఆ సుబాకి పరిపాలకుడుగా గవర్నర్గా సుబేదార్ని పిలిచేవాళ్ళు. ఈ దక్కన్ సుబేదార్ అనే వ్యక్తి ఇక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు. అలా ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇంకా చూడండి, ఈ దక్కన్ ప్రాంతం అంతా కూడా ఈ దక్కన్ సుబేదార్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. దీంట్లో పర్టికులర్గా మన హైదరాబాద్ స్టేట్ మొత్తం ఒక్కటే ఉండేది కాదు, అంటే తెలుగు ప్రాంతం ఒక్కటే ఉండేది కాదు. ఈ సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా వాళ్ళు దక్కన్ సుబేదార్ అనేవాళ్ళు. అంటే గోల్కొండ కోట ఏరియాలో ఎవరైతే వ్యక్తిని మొఘల్ చక్రవర్తులు తమ దక్కన్ సుబేదార్గా పెట్టారో వాళ్ళు ఈ తెలుగు ప్రాంత వ్యవహారాలతో పాటు దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ ఏరియాలో రాజకీయ వ్యవహారాలన్నీ వాళ్ళే చూడాలి. అంటే మొఘల్ చక్రవర్తి యొక్క అనుమతితో రాజకీయ వ్యవహారాలన్నీ చక్కబరిచేటటువంటి అవకాశం ఎవరికి ఇచ్చారంటే దక్కన్ సుబేదార్కి ఇచ్చారు. అంటే అసలు ఇక్కడ వాళ్ళకి మొఘల్ చక్రవర్తి ఎవరో తెలియదు, మొఘల్ చక్రవర్తి ఉన్నాడో లేదో తెలియదు. మొత్తం ఎవరు నడిపేవాళ్ళంటే దక్కన్ సుబేదార్ అనేటటువంటి వ్యక్తే నడిపేవాడు. ఈ దక్కన్ సుబేదార్ అనే వ్యక్తే నడిపి ఇక్కడ గొప్ప రాజకీయపరమైనటువంటి అనుభవాన్ని, అదేవిధంగా మొఘల్ చక్రవర్తిని ఎదిరించేటటువంటి దమ్ము ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకున్న వాళ్ళల్లో ఒకడే మన నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి వ్యక్తి ఔరంగజేబ్ అంటే పిచ్చి ప్రేమ వీడికి. ఎందుకు ఔరంగజేబ్ అంటే పిచ్చి ప్రేమ అంటే ఈ నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న జఫర్ జంగు బతుకు తెరువు కోసం టర్కీ ప్రాంతం నుంచి మన భారతదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు షాజహాన్ అనే మొఘల్ చక్రవర్తి పరిపాలన చేస్తుంటే టర్కీ ఏరియా నుంచి వచ్చినాం సార్, మాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సార్ అంటే అప్పుడు షాజహాను ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత వాడు అంచెలంచెలుగా ఎదిగి మున్సబ్దార్ అయ్యిండు. ఎవరు? వీళ్ళ నాన్న నిజాం ఉల్ ముల్క్ వాళ్ళ నాన్న జఫర్ జంగ్, ఆయన్ని ఫతే జంగ్ అంటారు. ఒక మున్సబ్దార్గా ఎదిగాడు. ఎదిగిన తర్వాత షాజహాన్ కొడుకుల మధ్య యుద్ధాలు జరిగినాయి. ఎప్పుడు? 1658లో మొఘల్ సింహాసనం కోసం షాజహాన్ కొడుకులే వాళ్ళు తన్నుకున్నారు. 4 కొడుకులు తన్నుకున్నారు. ఆ 4 కొడుకులు మీకు తెలుసు, దారాషుకో, షాసుజా, మురాద్ బక్షి, ఔరంగజేబ్. అయితే వీళ్ళ నాన్న ఈ నిజాం ఉల్ ముల్క్ వాళ్ళ నాన్న జఫర్ జంగు 4 కొడుకుల్లో ఎవరికి సపోర్ట్ చేయాలని ఆలోచించుకున్నప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే షాజహాన్ కుమారులు ఔరంగజేబ్ అయితే దమ్మున్నాడు, ఔరంగజేబ్కే సపోర్ట్ ఇద్దామని చెప్పి ఔరంగజేబ్కి తాను మున్సబ్దారిగా ఉన్నాడు కాబట్టి సైన్యాన్ని అంతా పంపించి ఔరంగజేబు గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఈ నిజాం ఉల్ ముల్క్ వాళ్ళ నాన్న. మొత్తానికి ఔరంగజేబు చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అయ్యాక తనకు యుద్ధంలో సహాయం చేసినటువంటి జఫర్ జంగుకి ఢిల్లీలో, ఆగ్రాలో పూర్తి అవకాశం ఇచ్చాడు. అద్భుతమైనటువంటి స్థానంలో పెట్టాడు. ఆ సమయంలో వానికి ఇంకా పెళ్లి కాలే, అంటే వీళ్ళ నాన్నకి ఇంకా అప్పుడు పెళ్లి కాలే, లేడు. అయితే అప్పుడు ఔరంగజేబు అడిగాడు, నీకు మ్యారేజ్ అయిందరా అంటే, నేను అసలు మ్యారేజే చేసుకోవాలనుకోలేదు సార్, నాకు ఎక్కడో బతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తే మీ నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, మున్సబ్దార్ని చేశారు, ఆ తర్వాత మీరు నన్ను మంచి పొజిషన్లో పెట్టారు, ఇక నేను పెళ్ళి పేరెంటాల గురించి ఆలోచించలేదంటే ఒరే నిద్రమో కూడా మనకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలరా అని చెప్పి 1670వ సంవత్సరంలో ఔరంగజేబు తన రాజ్యంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి యొక్క బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. మొత్తానికి ఆ జఫర్ జంగ్కి ఆ అమ్మాయి పేరు సఫయా ఖానం. ఆ సఫయా ఖానానికి పుట్టిన పిల్లవాడే ఈయన 1671వ సంవత్సరంలో ఆగస్టు 11వ తారీఖు నాడు ఆగ్రా కోటలో ఈ పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడంటే అప్పుడు చిన్నపిల్లగాడు, ఓకే, పుట్టాడు. ఈయన చూపించి సార్ పిల్లవాడు అంటే నిన్నంటే ఈ నిజాం ఉల్ ముల్క్ 1671వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు నాడు ఆగ్రా కోటలో పుట్టాడు. ఎవరికి? జఫర్ జంగు. వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? జఫర్ జంగు. వీళ్ళ అమ్మ పేరు ఏం పేరు? సఫయా ఖానం.
సఫయా ఖానం అనేటటువంటి ఆవిడికి జన్మించాడు. ఈ సఫయా ఖానానికి ఆగ్రా కోటలో జన్మిస్తే ఈ పిల్లవాడు పుట్టిండో లేడో ఎమ్మటే జఫర్ జంగ్ ఏం చేసిండు, అసలు నాకు పెళ్ళే వద్దనుకుంటే ఔరంగజేబు నాకు పెళ్లి చేశాడు, ఔరంగజేబు మేలు మర్చిపోకూడదని చెప్పి పుట్టిన పిల్లవాడిని తీసుకుపోయి ఔరంగజేబు దగ్గరకు పెట్టి సార్ మీరే పేరు పెట్టండి అన్నాడు. ఇదేంద్ర నా దగ్గరికి తీసుకొచ్చినవంటే అసలు మీ ఈరోజు పెళ్లి చేసుకున్న పిల్లవాడిని మొత్తం నా కుటుంబం ఏర్పడటానికి మీరే కారణం సార్ అని చెప్తే అప్పుడు ఇతనికి పేరు పెట్టండి ఔరంగజేబు. అంటే నిజాముల్ ముల్క్, ఇతను మనం నిజాముల్ ముల్క్ అంటాం కదా, ఈ నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనే పేరు ఔరంగజేబే పెట్టిండు. మొత్తానికి ఔరంగజేబు దయాదాక్షిణ్యాల వల్ల ఇలా కుటుంబం డెవలప్ అవుతుందంటట్టుగా గుర్తుపెట్టుకోండి. ఈ పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఔరంగజేబు ఏమన్నాడంటే వీడిలో చూస్తుంటే ఏదో తేజస్సు ఉందిరా, ఒక ఆ జ్యోతిష్యుడికి ఎవరినైనా చూపించరా అంటే ఈయన చూపిస్తే జ్యోతిష్యులు ఏమన్నారంటే వీనికి నేక్ భక్త్ అని పేరు పెట్టారు. నేక్ భక్త్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. ఓకేనా, అదృష్టవంతుడు. నేక్ భక్త్ అంటే అదృష్టవంతుడు. మళ్ళీ చెప్తున్నా, ఈ నిజాముల్ ముల్క్ మనం తర్వాత నిజాముల్ ముల్క్ అని చెప్పుకునే తన అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. వీళ్ళ నాన్న పేరు జఫర్ జంగు, ఆయన్ని ఫతే జంగ్ అంటారు. వీళ్ళ అమ్మ పేరు సఫయా ఖానం. ఈయన 1671 సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు నాడు ఆగ్రా కోటలో జన్మించాడు. వీళ్ళ నాన్న ఔరంగజేబు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఔరంగజేబే ఈ పెళ్లి చేశాడు. మొత్తానికి పిల్లవాడు పుట్టిన తర్వాత మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అని ఔరంగజేబు ఇతనికి పేరు పెట్టాడు. నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే ఇతనికి జ్యోతిష్యులు పెట్టిన పేరు నేక్ భక్తు, అదృష్టవంతుడనే పేరు పెట్టారు. మొత్తానికి పిల్లవాడు ఎదిగాడు. ఔరంగజేబుకి ఇందాక చెప్పాను, ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకునే సమయంలో ఈ పిల్లవాడే సలహా ఇచ్చాడు, అంకుల్ నువ్వు తూర్పు ద్వారం నుంచి వెళ్తున్నావు, ఏమన్నా గృహప్రవేశం చేస్తున్నావు సింహద్వారం నుంచి వెళ్ళటానికి, ఇంకో దారులు ఉంది కదా, 6 నెలల నుంచి ఈ డోర్ ఓపెన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నావు అంకుల్, ఎవరు అంకుల్ నీకు ట్రైనింగ్ ఇచ్చిందని చెప్పి మొత్తానికి పిల్లవాడికి ఔరంగజేబు అంటే పిచ్చి ప్రేమ. ఔరంగజేబు దగ్గర ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలని చెప్పి ఎప్పుడు ఔరంగజేబు అంటే తిరుగుతుంటాడు. ఎందుకంటే ఎట్లయినా నేను ఔరంగజేబు దగ్గర పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి, మా నాన్న జఫర్ జంగ్ కంటే ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనేది వీడి కాన్సెప్టు. మొత్తానికైతే ఇతడు డెవలప్ అయ్యాడు. ఔరంగజేబు ఇతని గొప్పతనాన్ని గుర్తించాడు. ఆ తర్వాత విషయం ఏంటంటే ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి మిగతా మొఘల్ చక్రవర్తుల దగ్గర కూడా మన నిజాముల్ ముల్క్ నమ్మకంగా పనిచేశాడు. నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏం పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అని పిలువబడినటువంటి నిజాంకి మరి నిజాముల్ ముల్క్ అనే పేరు ఎలా వచ్చిందంటే 1713వ సంవత్సరంలో అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్ షియర్, ఓకేనా, ఫరూక్ షియర్ అనేటటువంటి వ్యక్తి ఇతనికి నిజాముల్ ముల్క్ అనే బిరుదు ఇచ్చాడు. నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఎవరిచ్చారు? ఫరూక్ షియర్ ఇచ్చాడు. నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. ఔరంగజేబు ఉన్నంతకాలం ఔరంగజేబు దగ్గర పనిచేసిండు. ఔరంగజేబు తర్వాత ఔరంగజేబు 1700 ఏళ్ళు పోయిండు. తర్వాత ఔరంగజేబు వారసులంతా వరుసగా వస్తుంటే 8 మంది మొఘల్ చక్రవర్తుల దగ్గర మన నిజాముల్ ముల్క్ ఉద్యోగం చేశాడు. ఆ 8 మందిలో మనకు అవసరమైన వాడేవాడంటే ఫరూక్ షియర్. ఫరూక్ షియరు మన నిజాముల్ ముల్క్కి, నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏంది మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ కదా, మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్కి నిజాముల్ ముల్క్ అనే బిరుదు ఇచ్చాడు. నిజాం అంటే ఒక సిస్టంలో పెట్టేవాడు, అంటే అర్థమైన ఒక ఆర్డరు లేదా ఒక సిస్టంలో పెట్టేవాడిని నిజాం అనే పేరుతో పిలుస్తారన్నారు. ఒక విధంగా ఫరూక్ షియర్ ఇతనికి ఎందుకు ఆ పేరు పెట్టిండో, ఆ బిరుదు ఇచ్చిందంటే ఫరూక్ షియర్ని చక్రవర్తి పోస్ట్ నుంచి తీసేయాలని చెప్పి సయ్యదు సోదరులు అనే వాళ్ళు ఆగ్రా కోటలో రాజకీయం చేస్తుంటే మన ఈ మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ ఏం చేసిందంటే ఔరంగజేబ్ ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోని బిడ్డ, వాడికి ఔరంగజేబ్ అంటే పిచ్చి ప్రేమ. అందుకని ఔరంగజేబు వల్ల మొఘల్ వంశం జోడికి ఎవడని వస్తే నేను ఊరుకోనని చెప్పి సయ్యదు సోదరులను హత్య చేయించిండు. వాడు చేయించినందుకు ఫరూక్ షియర్ ఏం చేసిండు, నా శత్రువులను నువ్వు సంహరించినావు, నాకు సింహాసనం ఇంకా పటిష్టంగా ఉండేటట్టు చేసినావు, నాకు సింహాసనం పోనీయకుండా చేసినావు అని చెప్పి మన నిజాంకి నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఇచ్చాడు. అంటే ఒక ఆర్డర్లో పెట్టాడు. ఎప్పుడు మొఘల్ చక్రవర్తులే పరిపాలనలో ఉండేటట్టుగా నువ్వు ఆర్డర్లో పెట్టినావు కాబట్టి, మొఘల్ వారసులే ఉండేటట్టుగా ఆర్డర్లో పెట్టినావు కాబట్టి నీకు నేను నిజాం ఉల్ ముల్క్ అని బిరుదిస్తాను అన్నాడు. మొత్తానికి మన నిజాముల్ ముల్క్ని కొన్ని రోజుల పాటు దక్కన్ సుబేదార్గా ఈయన ఫరూక్ షియర్ కూడా ఉంచాడు. ఆ తర్వాత విషయం ఏంటంటే ఫరూక్ షియర్ తర్వాత 1వ మహమ్మద్ షా అనేవాడు వచ్చిండు. మొఘల్ చక్రవర్తి 1వ మహమ్మద్ షా.
ఈ మహమ్మద్ షా ఏం చేసిందంటే మన నిజాం ఉల్ ముల్క్కి అసబ్జా అనే బిరుదు ఇచ్చాడు. అసబ్జా అనే బిరుదు ఇచ్చి, అసబ్జా అంటే అసామాన్యుడనే బిరుదు ఇచ్చాడు. చూడండి, మీర్ కమరుద్దీన్ ఖాన్కి వరుసగా మొఘల్ చక్రవర్తులు 8 మంది దగ్గర పనిచేసినప్పుడు మనకు అవసరమైన బిరుదులు చూడండి. ఫరూక్ షీరం నిజాం ఉల్ ముల్క్ ఇచ్చిండు, ఒకటో మహమ్మద్ షామో అసబ్జా అనే బిరుదు ఇచ్చిండు. అసబ్జా అనే బిరుదు ఇచ్చి ఫరూక్ షీర్ ఏం చేసిండంటే నీకు ఒకటో మహమ్మద్ షా ఏం చేసిండంటే నువ్వు దక్కన్ సుబేదార్గా ఉండొద్దు, నా ఆగ్రా కోర్టులోని నువ్వు వజీరుగా ఉండి ఆర్థిక వ్యవహారాలని నువ్వే చూసుకుంటే అప్పుడు మన నిజాం అడిగిండు, మరి నువ్వేం చేస్తావయ్యా అంటే నేను రంగేలి రాజా, ఈ మొఘల్ చక్రవర్తుల్లో రంగేలి రాజా అని ఎవరినంటారంటే ఒకటో మహమ్మద్ షాని రంగేలి రాజా అంటారు. నేను ఎంజాయ్ చేస్తుంటా, నువ్వు మాత్రం నా పరిపాలన అంతా చూసుకో అని చెప్తే వజీర్ పోస్ట్ అప్పచెప్పిండు ఆగ్రా కోర్టులో. ఎవరికి? మన నిజాం ఉల్ ముల్క్ అప్పచెప్పిండు. అప్పచెప్తే నిజాం ఉల్ ముల్క్ ఏం చేస్తాడు, ఆయన దగ్గర 1724 సంవత్సరం వరకు ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు. కానీ అక్కడ రాజకీయాలు నచ్చక 1724 సంవత్సరంలో ఆయన మళ్ళీ దక్షిణ భారతదేశానికి వస్తాడు. మళ్ళీ దక్షిణ భారతదేశానికి వచ్చి ఏం చేశాడయ్యా అంటే ఇక చూడండి, ఔరంగాబాదును రాజధానిగా చేసుకొని, ఓకేనా, ఆయనకి దక్కన్ సుబేదార్లో చూడండి ఆ తెలంగాణ ప్రాంతం ఉంది, ఆంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతం ఉంది, అదేవిధంగా కర్ణాటక, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఇవన్నీ కూడా దక్కన్ సుబేదార్ ప్రాంతంలో ఉన్నాయి. మన నిజాం ఏం చేసిండు, 1724 సంవత్సరంలో ఆగ్రా కోట నుంచి వచ్చేసిండు. ఆగ్రా కోటలో అప్పుడు పరిపాలన చేస్తున్న మొఘల్ చక్రవర్తి ఒకటో మహమ్మద్ షాకి చెప్పకుండా వచ్చింది. ఎందుకంటే అక్కడ రాజకీయాలు నచ్చక, ఒకవేళ చక్రవర్తికి చెప్పి నేను దక్షిణ భారతదేశంలో ఇంతకు ముందు దక్కన్ సుబేదార్గా పనిచేశాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి కొత్త రాజ్యాన్ని స్థాపించుకుంటానంటే ఒకటో మహమ్మద్ షా ఒప్పుకోడు. ఎందుకంటే ఇది కూడా మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోనే ఉంది. వాళ్ళ ఆధీనంలో ఉన్న రాజ్యాన్ని నేను స్వతంత్ర రాజ్యం సంపాదించుకుంటానంటే ఊరుకోడు. కాబట్టి ఒకటో మహమ్మద్ షాకి చెప్పకుండా మన నిజాం ఉల్ ముల్క్ సౌత్ ఇండియాకు వచ్చి ఆయనకు వర్తమానం పంపించాడు. ఎక్కడికి? ఒకటో మహమ్మద్ షాకి వర్తమానం పంపించాడు. ఏమని? బాబు, ఇన్నాళ్ళు మీ మొఘలు వంశానికి నేను చాలా వరకు సేవ చేశాను, నాకు పిల్లలు ఉన్నారు, మరి నేను డెవలప్ కావాలి కదా, అందుకని నాకు ఈ మధ్యకాలంలో ఒక ఐడియా వచ్చింది. ఏందో తెలుసా, ఈ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తా, రాయలసీమ అన్నిటినీ కలిపి నేను ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించుకుందాం అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్ అన్నాడు. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను కొత్త రాజ్యాన్ని స్థాపించుకుంటున్నా అంటే అప్పుడు ఒకటో మహమ్మద్ షాకి పిచ్చి కోపం వచ్చింది. ఎరా, నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి నా ఏరియాలో అనుభవాన్ని సంపాదించుకొని మా తాతయ్య ఔరంగజేబు దగ్గర నువ్వు పలుకుబడి సంపాదించి మా మొఘల్ చక్రవర్తుల దగ్గర 8 మంది దగ్గర నువ్వు ఉద్యోగం చేసి నువ్వు మాకు వెన్నుపోటు పొడుతావా? నీ సంగతి చూస్తా, నువ్వు మర్యాదగా చెప్తున్నా, గతహ నువ్వు వచ్చి మళ్ళీ నా దగ్గర ఆగ్రా కోర్టులో ఉద్యోగం చేయి, లేకపోతే ప్రాణం తీస్తా అని చెప్తే అప్పుడు మన నిజాం ఉల్ ముల్క్ ఏం చేసిందంటే నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా ఈ సౌత్ ఇండియాలో ఒకప్పుడు నేను దక్కన్ సుబేదార్గా పనిచేశాను కాబట్టి ఇక్కడ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకుంటా, నా రాజ్యానికి నువ్వు నాకు ఎదురు చెప్పటానికి లేదు అని చెప్పి నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. అప్పుడు మన నిజాం ఉల్ ముల్క్ మీద కోపంతో ఏం చేశాడంటే ఒకటో మహమ్మద్ షా మొఘల్ చక్రవర్తి ఈయన యుద్ధానికి రాకుండా ముబారజ్ ఖాన్ అని చెప్పి ఒక సేనాపతిని 2 లక్షల సైన్యాన్ని ఇచ్చి పంపించండు. నిజాం ఉల్ ముల్క్ను ఓడించి వాడిని తీసుకొని వచ్చి నా కాళ్ళ మీద పడేయాలన్నాడు. అప్పుడు ముబారజ్ ఖాను ఇక చూసుకో ఎంతో రెచ్చిపోయి నీకెందుకు అర్ధగంటలో తీసుకొస్తా, నువ్వు అలాగే ఉండని చెప్పి డైలాగులు కొట్టి ముబారజ్ ఖాను 2 లక్షల సైన్యాన్ని తీసుకొని వచ్చిండు. వస్తే అప్పుడు మన నిజాం ఖాను ఈ ముబారజ్ ఖాన్కి మహారాష్ట్ర సరిహద్దుల్లో షక్కర్ఖేదా అనే యుద్ధం జరిగింది. ఆ షక్కర్ఖేదా యుద్ధం 1724 సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు నాడు జరిగింది. ఆ యుద్ధంలో ఒక్క తన్నుదంతే పోయి ముబారజ్ ఖాను ఒకటో మహమ్మద్ షా దగ్గర పడ్డాడు. ఏమైంది రా అన్నాడు. వాడు పిచ్చి కొట్టుడు కొట్టిన అన్నాడు. మరి పెద్ద డైలాగులు కొట్టినావు గారు, అర్ధగంటలో వాడు నేను కాలమే పడేస్తానన్నావు గారు అంటే మొత్తానికైతే కాలమే పడ్డ కదా అన్నాడు. నువ్వు కాదురా వాడిని పడేస్తానన్నావు కదా అంటే వాడు కుర్ర కత్తి వీరుడు. మీకు తెలుసు ఔరంగజేబు మన నిజాం ఉల్ ముల్క్కి ఫస్ట్ ఇచ్చిన బిరుదు ఒకటి ఉంది, చిన్ కులిచ్ ఖాన్. ఓకే, ఔరంగజేబు నిజాం ఉల్ ముల్క్కి చిన్ కులిచ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చిండు. నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదేమో ఫరూక్ షీర్ ఇచ్చాడు. అసబ్జా అనే బిరుదేమో ఒకటో మహమ్మద్ షా ఇచ్చాడు. ఈ బిరుదులు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోమాకండి.
ఔరంగజేబు చిన్కులిచ్ ఖాన్ కుర్ర కత్తివీరుడు అనే బిరుదిచ్చాడు నిజాముల్ ముల్క్కి. ఆయన అసలు పేరేంది? మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనే ఆయనకి చిన్కులిచ్ ఖాన్ కుర్ర కత్తివీరుడు అనే బిరుదిచ్చింది ఔరంగజేబు. తర్వాత నిజాముల్ ముల్క్ అనే బిరుదిచ్చింది ఫరూక్ షియర్. అసబ్జా అసామాన్యుడనే బిరుదిచ్చింది ఎవరయ్యా అంటే ఈ రంగేలి రాజా ఒకటో మహమ్మద్ షా ఇచ్చిండు. మొత్తానికి ముబారజ్ ఖాన్ ఘోరంగా ఓడిపోయిండు శక్కరకేదా యుద్ధం. ఆంధ్రదేశ చరిత్రలో లేదా తెలంగాణ చరిత్రలో లేదా దక్షిణ భారతదేశ చరిత్రలో శక్కరకేదా యుద్ధానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే 1724 సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు నాడు జరిగిన ఈ శక్కరకేదా యుద్ధ ప్రత్యేకత ఏంటంటే దక్షిణ భారతదేశంలో కొత్త రాజ్యం స్థాపించబడింది. అదే మన తెలుగు ప్రాంతంలో అదే నిజాం రాజ్యం. దాన్ని అసబ్జాహీ రాజ్యం అంటారు. ఓకే కదా, అసబ్జా రాజ్యం లేదా నిజాం రాజ్యం అంటారు. ఈ నిజాం రాజ్యానికి అంకురార్పణ లేదా నాంది పలికిన యుద్ధంగా ఈ శక్కరకేదా యుద్ధం చెప్తారు. ఓడిపోయిన వాడు ముబారజ్ ఖాన్. ఎవరి సేనా నాయకుడు అంటే నాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఒకటో మహమ్మద్ షా సేనా నాయకుడు. ఈ యుద్ధం ద్వారా ఎమ్మటే మన నిజాము భారీ ఎత్తున గెలిచాడు కదా. గెలిచిన తర్వాత ఓటో మహమ్మద్ షాకు వర్తమానం పంపించాడు. మహమ్మద్ షా, నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చినావు, అయినా నేను ఒప్పుకున్నా. నా స్వతంత్రాన్ని అంగీకరించాలంటే నువ్వు నా పేపర్ని చించి అవతల పడేసినావు, అయినా నేను ఒప్పుకున్నా. కానీ ఒక సేనా నాయకుడిని ఇచ్చి 2 లక్షల సైన్యాన్ని ఇచ్చి నన్ను ఓడించాలని పంపించినావు. దమ్ముంటే నువ్వే నా మీదికి రారా, నేను కుర్ర కత్తివీరునని మళ్ళీ చూపిస్తా అని చెప్తే అప్పుడు మహమ్మద్ షా బతీలాడుతూ లెటర్ పంపించాడు. నీ దండం పెడతారా బాబు, నీ రాజ్యాన్ని నేను స్వతంత్రాన్ని అంగీకరిస్తున్నా, కాకపోతే నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే నువ్వు ఎప్పుడు నాతో క్లోజ్గా ఉండాలి. మా మొఘలు వంశం అంటే నీకు చాలా ఇష్టం కాబట్టి మా మొఘలు వంశం వాళ్ళతో ఎప్పుడు క్లోజ్గా ఉండాలి. ఆ ఒక్క విషయం మాత్రం నాకు సపోర్ట్ చేయంటే అప్పుడు మా నిజాం మళ్ళీ ఆయనకి ఓటో మహమ్మద్ షాకి లెటర్ పంపాడు. ఏమన్నాడంటే, నువ్వే నా దగ్గర అతి చేసినావు, నేనెప్పుడూ నీతో క్లోజ్గా ఉండాలని ట్రై చేశా. నువ్వే శక్కరకేదా యుద్ధం అని చెప్పి ఒక నిద్రమొక్కుని నా మీదకి యుద్ధాన్ని పంపించినావు. అర్థమైంది కదా. వాడు నా చేతిలో ఓడిపోబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు. అదే వాడు గెలిచి ఉంటే ఇవాళ నన్ను ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఒకసారి ఆలోచించండి అని చెప్పి నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రావద్దు. కానీ నేను మాత్రం మొఘలు వంశానికి కష్టం వస్తే కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూడటం నా బాధ్యతగా భావిస్తాను. ఎందుకో తెలుసా, నా కుటుంబం మొఘలు వంశంలో ఔరంగజేబు చేపట్టి బాగుపడ్డది. మా తండ్రి ఎక్కడో టర్కీ ఏరియా సమర్కండ్ ఏరియా నుంచి వస్తే వాడు ఎవడు ఏందని చూడకుండా మీ తాతయ్య షాజహాన్ అవకాశం ఇచ్చాడు. తర్వాత ఔరంగజేబు మంచి పొజిషన్లో పెట్టాడు. నాకు అసలు పేరు పెట్టిందే మీ ఔరంగజేబురా, నాకు బిరుదులు ఇచ్చిందే ఔరంగజేబురా, నేను మీకెందుకు అన్యాయం చేస్తారా అని చెప్పి నాకు మాత్రం ఈ స్వతంత్ర రాజ్యాన్ని అంగీకరించాలి. నా రాజ్యంలో చూడండి, తెలంగాణ 8 జిల్లాలు ఉంటాయి, కోస్తా 7 జిల్లాలు ఉంటాయి, ఓకేనా, రాయలసీమ 4 జిల్లాలు ఉంటాయి. నెక్స్ట్ మహారాష్ట్ర ప్రాంతంలో, ఓకేనా, మహారాష్ట్ర ప్రాంతంలో 5 జిల్లాలు ఉంటాయి నా రాజ్యంలో. నెక్స్ట్ కర్ణాటక ప్రాంతంలో 3 జిల్లాలు ఉంటాయి. మొత్తం 27 జిల్లాలు నా రాజ్యం. ఈ రాజ్యం నేనేదైతే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నానో ఆ రాజ్యంలో తెలంగాణ 8, కోస్తా 7, రాయలసీమ 4, కర్ణాటక 3, మహారాష్ట్ర 5. ఈ 27 జిల్లాలని నేను సపరేటుగా చేసుకుంటున్నా. దానికి నేను పెట్టుకునే పేరు ఏందో తెలుసా, అసబ్జా అని పేరు పెట్టుకుంటా. ఎందుకో తెలుసా, ఎంత కాదనుకున్నా నాకు ఆ బిరుదు ఇచ్చింది నువ్వు. అందుకని నీ మీద అభిమానంతో అసబ్జా రాజ్యం అని ఈ రాజ్యానికి పేరు పెట్టుకుంటా. అంతేకాదు, మీ తాతయ్య ఔరంగజేబు అంటే నాకు ప్రాణం. అందుకని చూడు, ఇంత పెద్ద రాజ్యానికి నేను దేన్ని రాజధాని చేసుకుంటున్నానో తెలుసా, ఔరంగాబాదుని రాజధాని చేసుకుంటున్నా. అర్థమైనా, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ రాజధాని చేసుకుంటాను. ఎందుకు ఔరంగాబాద్ రాజధాని చేసుకుంటానంటే మా గురువు గారు, నాకు గురువు అన్నీ ఆయన ఔరంగజేబు. అందుకని ఆయన పేరు మీద ఉన్న రాజ్యాన్ని ఊరిని నేను రాజధాని చేసుకుంటున్నా. అంతేకాదు, మీ అధికార భాష పారశీకం, నా అధికార భాష పారశీకమే. మీ అధికార మతం సున్నీ మతం, నా అధికారిక మతం సున్నీ మతం. అందుకని మతం విషయంలో కానీ, భాష విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ నువ్వు ఇచ్చిన బిరుదుని అసబ్జా అని నేను నా రాజ్యానికి పేరు పెట్టుకుంటున్నా. ఎన్నో పేర్లున్నా నువ్వు ఇచ్చిన బిరుదునే పెట్టుకుంటానంటే నువ్వంటే నాకు ఎంత అభిమానం ఆలోచించు. ఇంకో విషయం తెలుసా, మీకు మొఘలు వంశానికి భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకున్నా అన్నాడు. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఏనాడు కూడా ఈ ఏరియా మొత్తానికి చక్రవర్తిని అని చెప్పుకోను. చక్రవర్తి నేను ఏనాడు చెప్పుకోను. దక్కన్ సుబేదార్ అంటే మొఘలు వంశం వాళ్ళకి సుబేదారుగానే ఉంటానని చెప్తా.
ఎవరి ముందైనా కూడా నన్ను చక్రవర్తి అని పిలవని నేను అన్ను. ఎందుకో తెలుసా, మీ మొఘలు వంశం అంటే నాకు అంత పిచ్చిరా, ఇది అర్థం చేసుకోరా అని చెప్పి మొఘలు చక్రవర్తి అయిన మహమ్మద్ షాకి వర్తమానం పంపించాడు. అప్పుడు మహమ్మద్ షా గారు ఆలోచించాడు, నీలాంటి గొప్పవాడిని నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్న గురుగారు, నువ్వు నాకు పితామహుడివి, నా తండ్రి లాంటోడివి, నీ కొడుకుల వయసు ఉంటుంది నాకు అని చెప్పి ఇక నుంచి నీకు నాకు మంచి సంబంధాలు ఉండాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజాం రాజ్యం స్థాపించబడినప్పుడు తెలంగాణలో మళ్ళీ చెప్తున్న 8 జిల్లాలు, ఓకేనా. నిజాం రాజ్యం స్థాపించబడినప్పుడు తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నాయి. మన కోస్తా జిల్లాలో ఎన్ని ఉన్నాయి? 7 జిల్లాలు ఉన్నాయి. మన రాయలసీమ జిల్లాలో 4 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 5 జిల్లాలు ఉన్నాయి. కర్ణాటకలో 3 జిల్లాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని మొత్తం 27 జిల్లాలు. రెండో విషయం ఏంటంటే, హైదరాబాద్ రాజ్యం 1724లో స్థాపించబడినప్పుడు 1724లో హైదరాబాద్ రాజ్యం స్థాపించబడినప్పుడు వాళ్ళ క్యాపిటల్ సిటీ ఔరంగాబాద్. బాగా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ రాజ్యానికి మొదటి రాజధాని ఔరంగాబాదు. ఔరంగాబాదు నుంచి కోస్తా తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి, ఈ హైదరాబాద్కి మార్చింది ఎవరయ్యా అంటే నిజాం అలీ ఖాన్ మార్చిండు. నిజాం అలీ ఖాన్ సెకండ్ అసబ్జా మార్చిండు. ఓకే కదా, వీళ్ళని అసబ్జాయిలు అంటారు కదా. ఈ అసబ్జాలో సెకండ్ అసబ్జా అనే వ్యక్తి నిజాం అలీ ఖాను ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు, నిజాం రాజ్యానికి ఫస్ట్ క్యాపిటల్ సిటీ అంటే ఔరంగాబాదు, సెకండ్ క్యాపిటల్ సిటీ అంటే హైదరాబాదు. ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చింది ఎవరయ్యా అంటే నిజాం అలీ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. రెండో విషయం ఏంటంటే, ఈయన రాజ్యంలో ఈ ప్రాంతాలన్నీ ఉన్న సంగతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. తర్వాత తెలంగాణ నుంచి కోస్తా రాయలసీమ రెండో అసబ్జా కాలం నుంచి వేరుపడ్డాయి. ఫస్ట్ అసబ్జా కాలంలో అన్నీ చూడండి తెలుగు ప్రాంతాలు, తెలంగాణ తెలుగు ప్రాంతమే, కోస్తా తెలుగు ప్రాంతమే, రాయలసీమ తెలుగు ప్రాంతమే. ఈ తెలుగు ప్రాంతాలన్నీ మొదట్లో కలిసి ఉన్నాయి. కానీ సెకండ్ అసబ్జా కాలం నాటికి ఏమైందంటే, కర్ణాటక యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించి మన నిజాం దగ్గర నుంచి కోస్తాని తీసేసుకున్నారు, రాయలసీమని సైన్య సహకార ఒప్పందం ప్రకారం లాగేసుకున్నారు. దీనివల్ల మన నిజాంకి తెలుగు ప్రాంతాల్లో ఏ ప్రాంతం మాత్రమే మిగిలిందంటే ఒక తెలంగాణ ప్రాంతమే మిగిలింది. ఆ తెలంగాణతో ఈ మహారాష్ట్ర కొన్ని జిల్లాలని, కర్ణాటక కొన్ని జిల్లాలని కలిపి మొత్తం 16 జిల్లాల వరకే పరిమితమయ్యాడు సెకండ్ అసబ్జా. ఫస్ట్ రాజ్యాన్ని స్థాపించబడినప్పుడు 27 జిల్లాలు ఉన్నాయి, 27 జిల్లాలు. తర్వాత 1800 సంవత్సరం నుంచి ఏమైందంటే కేవలం 16 జిల్లాల వరకే నిజాం పరిమితమయ్యాడు. ఈ 16 జిల్లాలు ఎప్పటి వరకు ఉన్నాయంటే 1956లో మళ్ళీ కోస్తా రాయలసీమ తెలంగాణ 3 కలిసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేంత వరకు మనకి 16 జిల్లాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేంత వరకు 16 జిల్లాలు ఉన్నాయి. మొత్తానికైతే నిజాం రాజ్య ఫౌండర్గా పేరు పొందినటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి వ్యక్తి నిజాం రాజ్యాన్ని స్థాపించాడు. ఇది మళ్ళీ మనం ఇప్పుడు తర్వాత పార్ట్లో చెప్పుకుందాం.